మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈరోజు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఎర్రబోయినపల్లిలో చాలా విషాద ఛాయలు అయితే చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఎవరికి ఆ పరిస్థితి రాకూడదు, కానీ ఆ భగవంతుడు ఎందుకో తెలదు ఆ పరిస్థితిని ఏర్పరిచారు. ఎందుకంటే సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే భార్య భర్తలు పిల్లలతో సహా వెళ్ళి కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరులో వాళ్ళ యొక్క వృత్తి ధర్మంగా వాళ్ళ యొక్క పని వెక్కి వెళ్తుంటారు. కూలి పనులకు వెళ్ళి అక్కడ జీవనం కొనసాగిస్తూ వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్తుంటారు. వీళ్ళు వచ్చి ద్విచక్ర వాహనాల్లో వెళ్తున్నటువంటి ఈ దంపతులను అయితే గట్టిగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే చిల్లా భిన్నమైపోయి మృతి చెందడం అయితే కూడా జరిగింది. నా పేరు అంజన్ కుమార్ అనేసి, మాకు తమ్ముడు అవుతాడు. మాకు కష్టాల్లో వాళ్ళు మట్టి పని చేసుకొని మేము మట్టి పని చేసుకొని బతికేవాళ్ళం. మేము బతుకు తెరువు కోసము మేము బెంగళూరుకి వెళ్ళి కూలి పని చేసుకునేవాళ్ళం. మా పిల్లలు వాళ్ళకి ఇప్పుడు ఎవరు ఇదిలే, వాళ్ళ అన్న కొడుకు వాళ్ళే చూసుకుంటారు ఎక్కువగా. కానీ మేము ఆశించేది ఏమంటే గవర్నమెంట్ని ఇంకా ఈ టీడీపీ తరఫున ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా కుటుంబ ప్రభుత్వం ఇంకా మీరేమన్నా సహకారం అందిస్తే ఇడ్లకు ఏదన్నా ఆధారం అవుతుందని ఆశిస్తున్నాం. మా రామాంజీ కళావతమ్మ చాలా మంచి వాళ్ళు. ఎవరన్నా కానీ పలకరిస్తే ఆప్యాయంగా పలకరిస్తారు. మా 16 ఊర్లకు మంచిగా ఉన్నంటి వాళ్ళు లేరంటే చాలా బాధాకర విషయం ఇది. దానివల్ల మీ బిడ్డలకు ఏదన్నా ప్రభుత్వం ఇంకా సహాయము కావాలని కోరుతున్నాం. అన్నమయ్య జిల్లా రామచంద్ర మండలం ఎర్రబోయినపల్లి గ్రామంలో రామాంజీ కళావతి నివసిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు కొన్ని హాస్పిటల్ సమస్య వల్ల మదనపల్లి నుంచి బెంగళూరు వెళ్తుంటే కూలి పని కోసం బెంగళూరు వెళ్తుంది. టీటీ యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు అటాక్ వాళ్ళ పిల్లలు ఇద్దరు గౌతమ్ వంశీ వాళ్ళ ఇద్దరు పిల్లలు అనాథ పిల్లలు. వాళ్ళు చూసుకునేదానికి వాళ్ళు పెద్ద అతనికి ఇద్దరు కొడుకున్నాడు. వాళ్ళ సంసారం ఈ బిడ్డలు చూసేసారు. ఇబ్బంది అయిపోతుంది. మేము ఆశిస్తున్నాం ఏమంటే కూటమి ప్రభుత్వం ఆ బిడ్డలకు ఏమన్నా కొంచెం సహాయం కావాలనేసి కోరుకుంటున్నాం. చెప్పండి అన్న, ఎట్లా జరుగుతాయి? మామూలుగా ఇట్లా ముళ్ళబాగల పైన వెళ్తా ఉంటారు మీరు? మామూలుగా దిగిపోతున్నారు. వాళ్ళకి ఇట్లా చెబుతుంది. ఎక్కడ ఎన్ని రోజుల నుంచి వాళ్ళ పనికి వెళ్తున్నారు? సన్నాల నుంచి వెళ్తాను. మళ్ళీ మీకు సమాచారం ఎవరు అందించారు? నాకు అక్కడి నుంచి పోలీసులు ఫోన్ చేస్తున్నారు ఇట్లా జరిగిందని. అసలు ఊహించిందా ఇలా జరుగుతుందని? చెప్పండి. ఇంకా పిల్లల పరిస్థితి ఏంటి? నేనే ఉంటాను. నేనే సార్, అన్ని విధాలా మీరే ఉండి వాళ్ళని ఆదుకోవాలి. సపోర్ట్ ఏమన్నా ఇస్తారు. అన్నమయ్య జిల్లా రామచంద్ర కమ్మవరపు పంచాయతీ ఎర్రబోయినపల్లి గ్రామంలో ఉంది రామాంజలి కళావతి నుంచి వాళ్ళ ఆత్మ సాధించడానికి నిన్న మదనపల్లి వెళ్తూ రాయలపేట దగ్గర అకస్మాత్తుగా మరణం అయింది. చాలా బాధాకరణ విషయం ఇది. మన ఫ్రెండ్స్ కానీ మన ఊర్లు కానీ ప్రతి ఒక్క ఊరు మా ఒడ్డర కులస్తులు మాత్రం ప్రతి ఒక్క విషాదకరమైన దానికి ప్రతి ఒక్కరు భోజనం తినకుండా రాత్రి పడుకొని ఇక్కడే వెయిటింగ్ చేసి ఆ బాడీల కోసం ప్రతి ఒక్కరు నివసించి ఏమంటే ఆ అకస్మాత్ మరణం ఉండలేక మాట్లాడలేక కన్నీళ్ళతో ఈ బిడ్డల భవిష్యత్తు కావాలని మన కూట ప్రభుత్వం ఒక సాయం కోరాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, షాజహాన్పూర్ ఎమ్మెల్యే గారికి, లోకేష్ గారికి దయచేసి నమస్కారం ప్రేమ సహాయం చేయండి. అన్నమయ్య జిల్లా రామచంద్రం మండలం కమ్మవరపల్లి పంచాయతీ ఎర్రబోయినపల్లి అనే గ్రామంలో స్వగ్రామంలో రామాంజలి కళావతి అనే వాళ్ళు నివాసించేవాళ్ళు. మేము ఒడ్డర కుల వాళ్ళు బతుకు తీరు కోసం బెంగళూరులో కూలి పని చేసేవాళ్ళు. వీళ్ళు బతుకు తీరు కోసం దసరా హాలిడేస్ కనేసి ఊరికి వచ్చి స్వగ్రహానికి వచ్చి పూజలను చేసుకొని ఏదో చిన్న పని మీద మదనపల్లికి వెళ్ళి మదనపల్లి నుండి బెంగళూరుకి వెళ్తుండగా రాయలపాడు అనే గ్రామం దగ్గర అకస్మాత్తుగా
యాక్సిడెంట్ జరిగి అక్కడ ఇంకా కర్ణాటక పోలీసులు సమాచారం తెలిపారు. తెలిపంగా అక్కడికి వెళ్ళి చూడగానే స్పాట్ అక్కడ డెత్ తెలిసి, అందుకనే వీళ్ళు ఎక్కడ కానీ మా వడ్డెర కులస్తుల ఒక చిన్న చెడ్డ పేరు కూడా లేదు, అందరూ తెలుసుకునేవాళ్ళు. ఇంత మంచి వీళ్ళకి ఇంత అకస్మాత్ మరణం వస్తుందని ఎవరు కూడా ఊహించేవాళ్ళు కాదు. ఇది చాలా విషాదకరమైన ఘటన. ఎందుకంటే వీళ్ళు ఎవరి దగ్గర ఒక్క చిన్న చెడ్డ పేరు అనేది కూడా తెచ్చుకునే వాళ్ళు కాదు. ఎవరైనా ప్రతి ఒక్కరు చిన్న ఇంకా పెద్ద వరకు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఇది నాకు మాట్లాడడం కూడా నిన్న 2 రోజుల ఇంకా మాకు మాట్లాడడం కూడా మాటలు రావడం లేదు. ఏం మాట్లాడాలా ఏం చేయాలని కూడా అర్థం కావడం లేదు. వీళ్ళు చిన్న పిల్లలుగా వీళ్ళ భవిష్యత్తు చాలా ఉంది. వీళ్ళ భవిష్యత్తు చూడాలి. వాళ్ళు పెద్ద ఉన్నారు. వాళ్ళు పెద్ద కూడా అంత తెలిసిన వాళ్ళు కాదు. మేమంతా బతుకోవాల్సిన కూలి పని చేసేవాళ్ళు. అందుకోసము ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం అందించాలని మేము మరీ కోరుకుంటున్నాం. పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా ప్రభుత్వం ద్వారా ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటాను. ఆ దేవుడు ఈ చిన్నపిల్లలు ఎందుకు ఇంత కక్ష పెట్టుకున్నాడు ఎందుకో తెలియదు. ఎందుకంటే ఇంత చిన్నపిల్లలకు వాళ్ళకి ఇద్దరు ఒక్కరు తల్లి లేకుండా తండ్రి లేకుండా బతకాలంటే ఎంత కష్టం ఉంటుందో ప్రతి ఒక్కరికి మనకు తెలిసి ఉంటుంది. ఎంత కష్టం మనకు తల్లి ఒక తండ్రి వాళ్ళు ఉంటేనే బతకడానికి ఎంత కష్టం. అలాంటిది తల్లి తండ్రి ఇద్దరు లేకపోతే వాళ్ళు బతకాలంటే ఎంత కష్టం ఉంటుంది. ఒకసారి అందరూ ఆలోచించాల్సింది. ప్రభుత్వం ముఖ్యంగా ఆలోచించాలి. వీళ్ళ కోసం ఏదైనా సహాయం చేయాలని మరీ కోరుకుని అడుగుతున్నాను. నీకు అమ్మ నాన్న ఏం చెప్పే వచ్చినారు బెంగళూరు? ఎక్కడ మనూరికి పోయే వస్తామని చెప్పినారా? అమ్మ నాన్న ఇంకా బాగుండేవాళ్ళ? ఎవరంటే ఇష్టం నీకు ఇద్దరిలో బాగా? అమ్మ నాన్న ఇద్దరు అంటే ఇష్టం. అక్కడ అమ్మ నాన్న దగ్గరే ఉన్నారు ఇన్ని రోజులు? అక్కడే ఉన్నారా అమ్మ నాన్న దగ్గరే? ఎన్ని రోజులు అయింది వాళ్ళు వచ్చి ఇక్కడికి? 2 రోజులు. అక్కడ ఎవరి దగ్గర ఉన్నారు మీరు? వాళ్ళ దగ్గర ఉన్నారు. ఏం భయం లేదు. సరే, వీళ్ళందరూ ఉంటారు మిత్రులు. అది ఎవరికి జరగకూడదు, అట్లా జరిగింది కాబట్టి అందరూ తోడుంటారు. సరేనా? బాగా చదువుకొని